ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవాడలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వేలాది మందిగా తరలివచ్చారు. మీరు అందరూ కూడా చూశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 4,600 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. వీటితో పాటుగా నిరుద్యోగ భృతిని 3,000 రూపాయలు ప్రతి ఇంటికి ఒకరికి చెల్లించాలి. 15 మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించి పేదవారికి వైద్య విద్యను అందుబాటులో తేవాలనేటువంటి వైఎస్ఆర్సీపీ డిమాండ్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ కొత్త కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినవే, అవే అమలు చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తా, కబుర్లు చెప్తా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని, అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిల్ని చెల్లించకపోతే ఈ పోరు మరింత ఉధృతమైద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరొక పక్కన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కూడా పోటీ ధర్నాలు చేస్తా ఉన్నారు. మీరు దేనికి చేస్తారు ధర్నాలు? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదనా, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేదనా, లేకపోతే మీరు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వలేదనా, మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేస్తున్నారని దేనికి చేస్తారు? మీరు బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు. దమ్ముంటే మీరు కూడా చర్చకు రావాలి. మేము కూడా విద్యార్థుల్ని, వాళ్ళ తండ్రులను అందరినీ కూడా తీసుకొస్తాం. వాళ్ళు ఎంతెంత డబ్బులు కడుతున్నారు, ఎంతెంత వడ్డీలకి తెస్తా ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారనే అంశాన్ని కూడా మీరు వాస్తవంగా చర్చలో చూస్తారు. మీకు దమ్ముంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసిన జీవోని తీసుకురండి, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసిన జీవోని తీసుకురండి, ఏ ఖాతాల్లో జమ చేశారు, ఏ ఆధార్ కార్డులో జమ చేశారో మీరు దమ్ముంటే తీసుకురండి. అప్పుడు చర్చకు కూర్చుందాం. కానీ పనికిమాలని మాటలు మాట్లాడి ప్రజల దృష్టిని మరించే ప్రయత్నం చేస్తే మీరే పల్చనవుతారు. విద్యార్థులకు వ్యతిరేకంగా, విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ గనక ధర్నా చేపడితే ప్రజల చేతిలో, విద్యార్థుల చేతిలో మీకు చీత్కారాలు తప్పవని కూడా హెచ్చరిస్తాము.